ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేయుచున్నాను. ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని వాక్యమును విని నేర్చుకునేట యందు మీకున్న ఆసక్తిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించినప్పుడు మీకు మేలు కలుగుతుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. దేవుని నియమ నిబంధనలను మనం నేర్చుకుంటున్నాం. గత భాగాలలో సుమారు 8 అంశముల ద్వారా అనేకమైనటువంటి సంగతులను మనం విని ఉన్నాం. ఈ 9వ భాగంలో దేవుడు చెప్పబోతున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి నియమం అదేమిటంటే ఖాతా తొలగింపు సమాచారం, అకౌంట్ టెర్మినేషన్ ఇన్ఫర్మేషన్. దేవుని దగ్గర మనుషుల యొక్క పేరు తొలగింపబడేటువంటి సమాచారం. ముందుగా ఈ సమాచారాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. ఆయన దగ్గర మన యొక్క ప్రస్తావన, ఆయన దగ్గర మన పేరు తుడిచివేయబడటం, దీనిని మనం ఈ పాఠంలో జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. మన యొక్క పేరు ఆయన ఖాతా నుండి, ఆయన దగ్గర ఉన్నటువంటి జాబితా నుండి తొలగించటం, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని దేవుడు ముందుగా పొందుపరిచాడు. ఎప్పుడు మన పేరు ఆయన దగ్గర పదిలంగా ఉంటుంది, ఏ పరిస్థితులలో మన పేరు ఆయన సన్నిధిలో నుండి తుడుపు పెట్టబడుతుంది, ఈ విషయాన్ని దేవుడు తెలియజేశాడు. సర్వసాధారణంగా సామాన్యంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు, దేవుని మార్గములలో ఉన్నటువంటి వారు, దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నవారు, అంతము వరకు తమ రక్షణను కాపాడుకునేవారు, వారి పేరు దేవుని దగ్గర పదిలంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. దేవుని కొరకు బ్రతకకుండా దేవుని వాక్యాన్ని అతిక్రమించి పాపము చేసిన ప్రతి ఒక్కరూ, పాపపు జీవితంలో చివరి వరకు ఉండిపోయినటువంటి ప్రతి ఒక్కరూ, వారి పేరు దేవుని యొక్క సముఖము నుండి తుడుపు పెట్టబడుతుంది, చెరిపివేయబడుతుంది. ఈ విషయమై దేవుడు ఇచ్చినటువంటి వివరణ మనం ఆలోచన చేద్దాం. ఆయనకు పిల్లలైనప్పుడు, మనుషులంతా ఆయన సంతానమైనప్పుడు, దేవుడు ఆయన కొరకు బ్రతకకపోతే వారి పేర్లను తీసేస్తాడా, తొలగించేస్తాడా, వారిని మర్చిపోతాడా దేవుడు? వారిని మర్చిపోతాడా దేవుడు? ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. నిజంగా ఆ మాటను మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. భయంతో ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి. ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన మాటలను అనుసరించి భూమి మీద బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయన సన్నిధిలో మన పేరు ఉంటుంది, మన జ్ఞాపకం ఆయన దగ్గర ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఆయనను పట్టించుకోమో, ఆయనను మర్చిపోతామో, ఆయన ఇస్తున్నటువంటి ఈ ప్రకృతి, ఈ ఈవులను, ఈ బ్రతుకును అనుభవిస్తూ ఆయన కొరకు కనీసం మన జ్ఞాపకాలలో ఉంచుకొని మనం బ్రతకకపోతే ఆయన కూడా తన జ్ఞాపకాలలో నుండి మనలను తుడిచేస్తాడు. కనుక ఒక అద్భుతమైనటువంటి మాటను ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే జ్ఞాననేత్రం వెలుగుతుంది. మనం అర్థం చేసుకుంటే ఈ ఖాతా తొలగింపు సమాచారానికి సంబంధించినటువంటి విషయాలను దేవుడు ముందుగా ఎలా పదిలిపరిచాడో మనకు అర్థమవుతుంది.
నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనం చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఇక్కడ దేవుడు మోషేతో ఏమంటున్నాడు? ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథంలో నుండి తుడిచేస్తానంటున్నాడు దేవుడు. అంటే చక్కగా మనకు ఒక ఆధారం దొరికింది, మనకు విషయం అర్థమైంది. దేవుడు ఆయన తన గ్రంథంలో నుండి పేరు తుడిచిపెట్టేటువంటి సందర్భం ఎప్పుడు ఆ సందర్భం జరుగుతుంది. ఎప్పుడు దేవుడు ఒకని పేరు తన గ్రంథంలో నుండి తుడిచేస్తాడు? భూమి మీదకి పంపించినప్పుడు, భూమి మీదకి ఒక మనిషిని దేవుడు పంపించినప్పుడు ఆ మనిషిపై దేవునికి ఒక ఆశ ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నెరవేరనప్పుడు, ఆ మనిషి పాపము చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నప్పుడు దేవుని గ్రంథంలో నుండి ఆ మనిషి పేరు ఏమవుతుంది? తుడిచివేయబడుతుంది. మోషేతో దేవుడు ఈ సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు. ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని పేరు నేను జీవగ్రంథంలో నుండి, నా గ్రంథంలో నుండి తుడిచేస్తాను. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా? అకౌంట్ టెర్మినేషన్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు ఈ ఖాతా తొలగింపబడుతుంది? ఒక మనిషి తాలూకు ఖాతా దేవుని దగ్గర నుండి ఎప్పుడు తొలగింపబడుతుంది? ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో అప్పుడు ఆ మనిషి పేరు దేవుని యొక్క గ్రంథంలో నుండి తుడిచివేయబడుతుంది. మరి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపాత్ములే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపాత్ములే. ఆదాం మొదలుకొని నేటి వరకు యేసుక్రీస్తు ప్రభు తప్ప, శరీరధారిగా ఆయన వచ్చాడు, భూమి మీద దేవుని కొరకు బ్రతికాడు. ఆయన తప్ప మిగిలిన వారందరూ కూడా ఏదో ఒక దశలో పాపంలో పడిపోయారు, పాపం చేశారు, అపవాది యొక్క ప్రేరణకు లొంగిపోయారు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మనుషులందరూ పాపాత్ములైపోతున్నారు. మరి వీరికి ఒక అవకాశం కల్పించాలని దేవుడు అనుకున్నాడు. దేవుని సంకల్పం క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులనుగా మనుషులను స్వీకరించడానికి ఆయన సంకల్పాన్ని రచించి ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మనకు పొందుపరిచాడు. అదే క్రీస్తు యేసులో ఉన్న రక్షణ. దేవుని గ్రంథంలో మన పేరు తుడిపివేయబడితే ఎప్పుడు తుడిపివేయబడుతుంది? నిర్గమకాండము 32వ అధ్యాయం 33వ వచనంలో ఏమని రాయబడింది? ఎవడు ఆయన ఎదుట పాపము చేస్తునో వాని పేరు జీవగ్రంథంలో నుండి తుడిపివేయబడుతుంది. ఎప్పుడైతే దేవుడు ఒక మనిషి పేరు ఆయన గ్రంథంలో నుండి తుడిచేస్తాడో, ఆ మనిషి జ్ఞాపకం ఇక దేవుని దగ్గర ఉండదో, అప్పుడు ఆ మనిషి బ్రతికి ఉండగా, భూమి మీద బ్రతుకు కాలంలో ఇదంతా బ్రతికి ఉండగా ఈ పరిస్థితిని గ్రహించి, నా పేరు జీవగ్రంథంలో లేకపోతే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా నేను దేవుని దగ్గరికి వెళితే ఏ ఫలం పొందుతాను? దేవుడు నన్ను శిక్షలోనికి పంపించకుండా ఉండాలంటే మారు మనస్సు నుండి నేను ఇప్పుడు పాపమును తుడిచేసుకోవాలి. పాపమును ఎలా తుడిచేసుకోవాలి? పాపమును ఎలా కడిగేసుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము, ప్రభు అయిన యేసు ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు, కొత్త జీవితం. అప్పుడు మన పేరు మరలా జీవగ్రంథంలో కనిపిస్తుంది. ఈ పేరుని చివరి వరకు మనం కాపాడుకోవాలి. మరలా పాపం చేస్తే మరలా తుడిచివేయబడుతుంది. ఇది జాగ్రత్తగా మీరు మనస్సున గ్రహించాలి. ఇప్పుడు పాపము తుడిచివేసుకోవాలి, మీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే పాపము తుడిచివేసుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి వివరణ మనం గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఆ తర్వాత 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. 9వ వచనం. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. ఇక్కడ కీర్తనాకారుడు ఏమని కోరుకుంటున్నాడు? నేను పాపమును విడిచిపెట్టేస్తున్నాను, నా పాపములన్నిటినీ కూడా నీవు తుడిచివేయుము అని కోరుకుంటున్నాడు. అంటే దేవుని గ్రంథంలో మన పేరు తుడిపి పెట్టబడకుండా ఉండాలంటే
మన పాపములు తుడిచివేయబడాలి, మన పాపములు క్షమింపబడాలి. ఎవరి వలన క్షమించటానికి, ఎవరి వలన తుడిచివేయటానికి, ఎవరి వలన కడిగివేయటానికి దేవుడు తీర్మానించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వలన మనుషులను, మనుషుల పాపములను ఆయన క్షమించి తుడిచివేయటానికి ఆయన సంకల్పించాడు. ఎందరైతే ఈ సంకల్పమును తెలుసుకున్న వారై ప్రభు రక్షణలోనికి వస్తారో వారు ధన్యులు. ఇక్కడ కీర్తనాకారుడు అదే అంటున్నాడు, నీ వాత్సల్యమును బట్టి, దానికి మేము ఏదో అర్హులమని కాదు, నీ కృపను బట్టి, నీ వాత్సల్యమును బట్టి మా అతిక్రమములను తుడిచివేయము, మా దోషములను తుడిచివేయము, మా పాపములను కడిగివేయము. ప్రభువైన యేసు ద్వారా మనం రక్షణ నొందినప్పుడు ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కనుక, ఆయన శిలువ మరణము చేత మనకు రక్షణ అనుగ్రహింపబడింది కనుక, మన పాపములను ఆయన మోసాడు కనుక ప్రభువైన యేసునామములో మనకు స్వస్థత దొరుకుతుంది. ప్రభువైన యేసునామములో మనం రక్షణ పొందగలం. కీర్తనాకారుడు ఎలా అడుగుతున్నాడో మనం కూడా అలాగే అడగాలి. మన పాపములు కడిగివేయబడాలి, మనము శుద్ధీకరింపబడి దేవుని దగ్గర మనం నిలబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. మన పాపములకు ఆయన విముఖుడు కనుక మన పాపములు వెళ్ళగొట్టబడాలి. మనము దేవుని దగ్గర మన పాపములన్నింటిని ఒప్పుకొని దేవుని వాత్సల్యమును బట్టి రక్షణను పొంది ప్రభువైన యేసు మార్గంలో ప్రయాణించాలని దేవుని గ్రంథం మనకు సూచిస్తుంది. మరొక అద్భుతమైన మాట గ్రంథంలో నుండి చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేనే నా చిత్తానుసారముగా, నీవు రక్షణ నొందిన దానిని బట్టి, నా కుమారుడైన యేసుక్రీస్తు నీ కొరకు శిక్ష అనుభవించిన దానిని బట్టి నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు, నీ అతిక్రమములు, నీ పాపములు నేను తుడిచివేయుచున్నాను, వాటినిక జ్ఞాపకం చేసుకోను. మన పేరే జీవగ్రంథంలో తుడిచివేయబడితే, మనం నరకానికి వెళ్ళిపోతే మనం చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని పొందినట్టే, మనం శిక్షలోనికి వెళ్ళిపోయినట్టే, మనం భరించలేనటువంటి వేదన, ఆ పరిస్థితిని మనం అనుభవిస్తున్నట్టే. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇంత గొప్ప రహస్యాన్ని దేవుడు ముందుగా మనకు తెలియజేశాడు. ఈరోజు కూడా పాపం చేసిన వారుగా ఉన్నారేమో, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ రోజుకి ఉదయం లేచిన దగ్గర నుండి పాపపు జీవితాలలోనే మీరు ఉంటున్నారేమో, ఒక్కసారి గమనించండి, పరీక్షించుకోండి. మీ పాపములన్నిటినీ విడిచిపెట్టి మీ పాపములకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువులో దొరుకుతున్నది కనుక పాపములను మీరు పరిత్యజించి వాటిని విడిచిపెట్టి ప్రభువైన యేసులో రక్షణ నొందండి. ప్రభువైన యేసులో మీరు రక్షణ నొందండి. అలాగే గ్రంథంలో మరొక మాట, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ నొంది మీ జీవితాలను క్రీస్తు కొరకు మీరు అంకితం చేసుకున్నవారైతే, దేవుని వాక్య ప్రకటనలో మీరుంటూ, క్రీస్తు సువార్తలో పాలిభాగస్తులుగా మీరుంటూ, దేవుని చిత్తమును ప్రతిరోజు మీరు నెరవేర్చుచున్నవారైతే గనుక మీ పేరు దేవుని యొక్క గ్రంథంలో కనిపిస్తుంది. మీరు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. అకౌంట్ టెర్మినేట్ అవ్వదు, అకౌంట్ బ్లాక్ అవ్వదు. బ్లాక్ అనేటువంటి పదం మీకు చాలా పరిచయం. ఈరోజు అపరిచితులు మనకు ఫోన్ చేస్తూ ఉంటుంటారు, వేధిస్తూ ఉంటుంటారు కదా. అలాంటప్పుడు వారి యొక్క నెంబర్ ఏం చేస్తారు? మీరు బ్లాక్ చేస్తారు, నెంబర్ బ్లాక్ చేస్తారు. ఎందుకు చేస్తారు బ్లాక్? ఒకప్పుడు మీకు తెలిసిన వారే కావచ్చు, కానీ మాటి మాటికి వారు దుష్ట ప్రవర్తన చేత విసిగిస్తూ ఉన్నారనుకోండి, నెంబర్ ఏం చేస్తారు? బ్లాక్ చేస్తారు. అకౌంట్ ఏం చేస్తారు? బ్లాక్ చేస్తారు. అకౌంట్ బ్లాక్ చేస్తారు. ఇదే సమాచారం, ఇదే దేవుని దగ్గర కూడా సమాచారం అదే. అకౌంట్ టెర్మినేషన్, అకౌంట్ బ్లాక్. ప్రియులారా, ఎవడు ఆయన ఎదుట పాపం చేస్తాడో వాడి పేరు జీవగ్రంథంలో ఉండదు. దేవుడు ఆ పేరును తుడిచేస్తాడు.
కనుక ముందుగా జీవిత కాలంలో ఉన్నప్పుడే మరణిస్తే ఏం చేయలేం. మరణిస్తే పాపక్షమాపణను పొందడానికి అవకాశం లేదు, క్రీస్తు ప్రభువులో రక్షణను పొందడానికి అవకాశం లేదు, క్రీస్తులో జీవించడానికి అవకాశం ఉండదు. కనుక బ్రతికున్నప్పుడే ఈ నిర్ణయాలను తీసుకొని పాపములు తుడిచివేసుకుంటే, దేవుడు పాపములను తుడిచివేసేలా మనం మారు మనసు నుండి క్రీస్తు యేసు వైపు మనం తిరగగలిగితే మన పేరు జీవగ్రంథంలో కనిపిస్తుంది. లేదంటే మన పాపముల నిమిత్తం మనం బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఖచ్చితంగా బ్లాక్ అవుతాం. పాపములు చేసిన వారైతే ఖచ్చితంగా బ్లాక్ అవుతారు, టెర్మినేట్ అవుతారు, పేరు తొలగింపబడుతుంది, తుడిచివేయబడుతుంది. ఇంటిలో దుమ్ము ధూళి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మనం ఆ పదాన్ని ప్రయోగిస్తాం, తుడిచివేద్దాం. అంటే ఇంటిలో పనికిరాని ఆ దుమ్మును ధూళిని ఉంచుకోవటానికి, అందులోనే మనం సంచరించడానికి ఇష్టపడం. ప్రతిరోజు కూడా ఇల్లు ఊడుస్తారు కదా, ఇల్లు ఊడుస్తారు. ఇల్లు ఊడ్చినప్పుడు ఆ పదం చూడండి, తుడిచివేస్తున్నారు. తుడిచివేయడం అంటే సమూలంగా శుభ్రం చేసేస్తున్నారు. ఆ చెత్త అంతటిని తీసుకుని వెళ్ళి బయట పారేస్తున్నారు. అది ఇంటిలో కాదు, బయట ఉండాలనుకుంటున్నారు. దేవుడు కూడా తుడిచేస్తున్నాడు. తుడిచివేదును అనేటువంటి పదం ఆయన ప్రయోగించాడంటే ఇక ఆ మనిషి తాలూకు జ్ఞాపకం నా దగ్గర ఉండదు. తుడిచేస్తాను. పాపము చేసిన వాని పేరు జీవగ్రంథంలో ఉండటానికి వీలు లేదు. ఎవడు నా ఎదుట పాపము చేసనో వాని పేరు జీవగ్రంథంలో నుండి తుడిచివేయుదును. దేవుని గ్రంథంలో వాని పేరు ఉండదు. ఎంత ఘోర పాపమైనా సరే నీ పాపం అంతటిని పరిహరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజంగా నన్ను అడిగితే గనుక ఈ భూమి మీద రాయితీ ఏదైనా ఉందంటే దేవుని దగ్గరే ఉందండి. అసలైన రాయితీ అండి, మాఫీ. ఈ భూమి మీద లోక సంబంధంగా ఆయా సందర్భాలలో క్రొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడు వారు రుణమాఫీలు చేస్తూ ఉంటారు. రైతులకు రుణమాఫీ, లేకపోతే పలానా వారికి పలానా విషయంలో మాఫీ, వారు తీసుకున్నటువంటి అప్పు మాఫీ అంటూ ఉంటారు. స్త్రీలకు డ్వాక్రా రుణాలు మాఫీ. వీటన్నిటికంటే అలా మాఫీ అయినప్పుడు వారు చాలా సంతోషిస్తారు. రైతు రుణమాఫీ అయినప్పుడు వారు చాలా సంతోషిస్తారు, ఎందుకంటే తిరిగి రుణం కట్టక్కర్లేదు. డ్వాక్రా మహిళలకు ఆ డ్వాక్రా రుణం మాఫీ అయిపోయినప్పుడు వారు కూడా చాలా సంతోషిస్తారు. తీసుకున్నటువంటి ధనానికి మరలా తిరిగి చెల్లించక్కర్లేదు, వ్యాపారాలు చేసుకోవచ్చు, జీవితంలో స్థిరపడవచ్చు అని వారు చాలా సంతోషిస్తారు. ఈ సంతోషాలు అన్నింటికంటే అత్యున్నతమైనటువంటి సంతోషం ఏంటో తెలుసా? మీ పాపమునకు మాఫీ కలిగినప్పుడు అది చాలా పెద్ద సంతోషం, గొప్ప సంతోషం. దానిని వెలకట్టలేం అసలు. ఎంత అవకాశం దేవుడు కల్పించాడు, దేవుడే ఇస్తున్నాడు. ఆయన కుమారుడే మన కొరకు బలి అయిపోయి మన పాపములను క్షమించి నూతనమైన జీవితంలోనికి మనలను ఆహ్వానిస్తున్నాడు. క్రొత్త జీవితంలోనికి మనలను ఆయన ఆహ్వానిస్తున్నాడు. మన పాపము పరిహరింపబడకుండా జీవితాంతము పాపములోనే ఉండి మన పేరు జీవగ్రంథంలో తుడిచివేయబడిన పరిస్థితుల్లో మనం మరణిస్తే ఏం జరుగుతుందో కూడా దేవుడు రాయించాడు. ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా, అకౌంట్ టెర్మినేషన్ ఇన్ఫర్మేషన్. దేవుడి దగ్గర ఒక పేరు ఎప్పుడు బ్లాక్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు ఆయన, సమాచారం చెప్పేశాడు ఆయన. ఆ దినమున అనేకులు, ఏ దినం ఇది? చచ్చిపోయేంత వరకు పాపంలో ఉండి చచ్చిపోయిన వారు, జీవగ్రంథంలో పేరు లేకుండా ఉన్న పరిస్థితుల్లో చచ్చిపోయిన వారు అనేకులు ఉన్నారటండి. కొందరు కాదు, కొద్దిమంది కాదండి, అనేకులు ఉన్నారట. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము అద్భుతములను చేయలేదా? నీ నామమున మేము సూచక్రియలను చేయలేదా? దెయ్యములను వెళ్ళగొట్టలేదా? ఇలా అడుగుతారు. అనేక మందికి పుట్టెడు సందేహాలండి అక్కడ.
ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మందికి పుట్టెడు సందేహాలు. ఈ భూమి మీద ఉండగా సందేహాలే రావు, ఈ భూమి మీద ఉండగా బైబిలే చదవరు, ఈ భూమి మీద ఉండగా ప్రవర్తనను అసలు వారు ప్రశ్నించుకోరు. వారి ప్రవర్తనను చూచుకొని పొంగిపోతూ ఉంటారు. అబ్బా, నాకంటే గొప్పగా దేవుని సేవ ఇంకెవరు చేయలేరులే, నేనే గొప్పోనిలే, నన్ను మించిన వీరుడు ఈ ప్రపంచంలో ఇంకెవడూ లేడులే, నాకు కాకపోతే దేవుడు ఇంకెవరికి ఇస్తాడు పరలోకం అనుకుంటూ వారికి వారే గాలి కొట్టుకుంటూ, ఒక గాలి పంపు ఉంటుంది వీరి దగ్గర, వారికి వారే గాలి కొట్టుకుంటూ వారిని వారే ప్రోత్సహించుకుంటూ, నీ నామమందు మేము అద్భుతములు చేశాం, నీ నామమున మేము ప్రవచించాం, నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టాం, మాకు ఇవ్వవా పరలోకం, మేము గుర్తులేవా నీకు అడుగుతున్నారు. చూడండి, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. ఏంటండి ఆ మాట? దేవునికి వీరెవరో తెలీదా? దేవునికి వీరెవరో తెలీదా? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అదేంటి? పుట్టించింది దేవుడే, బ్రతుకిచ్చింది దేవుడే, శిక్షకు పంపిస్తున్నది దేవుడే, మరి ఎరుగనంటున్నాడేంటి? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడేంటి? ఎందుకు అంటున్నాడో తెలుసా? జీవగ్రంథంలో పేరు లేకపోతే సంబంధం తెగిపోయింది. మనిషితో దేవునికి సంబంధం తెగిపోయింది. నీవెవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరమైన మాట! భూమి మీద శ్వాస ఆడుతున్నప్పుడండి, ఈ నాసికారంధ్రాలలో దేవుడు పెట్టిన జీవాత్మ ఉన్నప్పుడండి, జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నిజంగా ఈ బ్రతుకును మనం కలిగి ఉన్నప్పుడేనండి ఈ సంగతులను మనం వినగలుగుతున్నాం. మనం మరణమునకు వెళ్ళిపోతే ఈ సంగతులు వినగలమా? సమాధిలో మన చెవులకు ఈ మాటలు వినిపిస్తాయా? దేవుని మాటలు వినిపిస్తాయా? ఈ బ్రతుకులో ఉన్నప్పుడే పాపమును ద్వేషించండి. ప్రభు అయిన యేసు ద్వారా మీ పాపములు కడిగి వేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరెందుకు సిద్ధంగా లేరు? మీరెందుకు సిద్ధంగా లేరు? మీ పాపపు జీవితములను పూర్తిగా మీరు విడిచిపెట్టి ప్రభు అయిన యేసులో నూతన జీవితాలతో దేవుని కొరకు బ్రతకండి. భలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు నాకు తెలియకపోవడం ఏంటి? రా, దేవుని సన్నిధిలోనికి రా. అలా ఆహ్వానించడం పోయి, ప్రభువా నేను నీకు తెలియదా అంటే, నేను నిన్ను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువాడువు నీవు, నా సన్నిధిలో నుండి నువ్వు వెళ్ళిపో అనిపించుకోవటానికా ఈ బ్రతుకు? కాదు. అకౌంట్ టెర్మినేషన్ ఇన్ఫర్మేషన్ ముందుగా దేవుడు ఈ సమాచారం అంతటిని వ్రాయించాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా పరిశీలించండి, అర్థం చేసుకోండి. దేవుడు ఏ సంగతిని కూడా తెలియచేయకుండా మరుగు చేయలేదు. ప్రతి దానిని వెల్లడి చేశాడు, బయలుపరిచాడు. ప్రభువైన యేసు వచ్చిన తరువాతి కాలంలో మనం ఉన్నాం. ఆయన ద్వారా మనము తెలుసుకోవలసిన ప్రతి సంగతి బయలుపరచబడింది. మీరైనా నేనైనా బ్రతికేది ఇంకెంతో కాలం కాదు, 3 నాళ్ళ ముచ్చటే. ఈ 3 నాళ్ళ ముచ్చటలో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటాను అని మీ త్రోవలో మీరు వెళ్ళిపోతారా? స్వాతంత్ర్యం కలిగిన వారు మిమ్మల్ని ఎవరు అడ్డగిస్తారు? వెళ్ళిపోవచ్చు. కానీ మీకు తెలియజేయవలసిన బాధ్యత మీ తరంలో పుట్టిన ఒక సహోదరునిగా నాకున్నది కనుక ఈ మాటలను మీకు నేను తెలియజేశాను. ఈ మాటలను మీకు తెలియచేయటంలో కేవలం రహస్యం ఇదొక్కటే, పరమార్థం ఇదొక్కటే. ఇంతకు మించిన స్వార్థం నాకేమీ లేదు. మీ నుండి ఏదో ఆశించి నేను ఈ మాటలు మీతో చెప్పటం లేదు. మీ బ్రతుకులు బాగుపడాలని, మీరు నాకు సహకరించకపోయినా పర్వాలేదు, మీ బ్రతుకులు మారాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మరణించిన తర్వాత నా తరంలో నువ్వు పుట్టావు, నీకు ఈ జ్ఞానం తెలుసు, ఈ మాటలు తెలుసు, దేవుని గురించి హెచ్చరించే ఆ మాటలు ఆ జ్ఞానము కలిగిన వాడు నువ్వు, మరి నన్ను ఎందుకు హెచ్చరించలేదు అని మీరు నన్ను ప్రశ్నించకుండా అడగకుండా ముందుగానే ఈ తరములో ఉండగానే, నేను జీవించి ఉండగానే, మీరు జీవించి ఉండగానే ఈ మాటలన్నీ మీతో తెలియజేస్తున్నాను. ఇక నా బాధ్యత అంటూ ఏముండదు. నేను పరిశుద్ధంగా జీవించి ప్రభు అయిన యేసు కార్యక్రమాలలో ముందుకు కొనసాగిపోవడమే తప్ప ఇక నా బాధ్యత అంటూ ఏముండదు. ముందుగా మీకు ఇదిగో సమస్త సంగతులు తెలియజేస్తున్నాను. వారానికి ఒకరోజు ఆలయానికి వెళితే, చర్చికి వెళ్తే, ఆ సమూహంలో నేను కనిపిస్తే నాకు పరలోకం దేవుడు ఇస్తాడులే, సంఘాన్ని దేవుడు ఎత్తుతాడు కదా, సంఘంతో పాటు నేను కూడా వెళ్తానులే అనుకుంటున్నారా? మీ బ్రతుకులను దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తాడు, జల్లెడతాడు. ఆ రాజు ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి?
గొర్రెలు మేకలు ఎలా వేరు చేయబడతాయో అలాగే కుడివైపున ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారిని, ఎడవైపు వైపున ఉన్నవారు శపింపబడిన వారిని ముందుగా దేవుడు ఈ పోలిక, ఈ ఉదాహరణ ఎందుకు తెలియజేశాడు? వారి పరిస్థితిని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. అద్భుతమైనటువంటి సమాచారాన్ని దేవుడు పొందుపరిచాడు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయానికి విడిచిపెట్టాను కదా అని తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. మంచి నిర్ణయమే తీసుకోండి. దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకోండి. ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరిస్తూ కఠినంగా కనిపించినా కానీ పాపములు కడిగి వేసుకునే విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. మీరు పరిశుద్ధంగా మారాలి. మీ ఆలోచనలు పరిశుద్ధమైనవై ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఫలం దక్కుతుంది. ఏ క్షణమైనా తుడిచివేయబడవచ్చు, ఏ క్షణమైనా వ్రాయబడవచ్చు. ఈ క్షణం మీరు మారు మనసును ఉందండి, మీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఈ క్షణం మీరు పాపం చేస్తే జీవగ్రంథంలో నుండి మీ పేరు తొలగింపబడుతుంది. అంత విశిష్టత కలిగినది ఆ పుస్తకం. దేవుని దగ్గర ఉన్న ఆయన గ్రంథం. ఆయన జ్ఞాపకాలలో మీరు ఉంటున్నారా? ఆయన జ్ఞాపకాలలో తుడిపి పెట్టబడుతున్నారా? నిజంగా దేవుని కోసం బ్రతికి ఎన్నాళ్ళైపోయింది? ఒక్కసారి మీకు మీరుగా ప్రశ్నించుకోండి. నిజాయితీగా, నీతిగా, ధర్మంగా, సత్యంగా మీరు బ్రతికి ఎన్నాళ్ళైపోయింది? అబద్ధమాడని రోజు గడిచే పరిస్థితి ఉందా? ప్రతిరోజు అబద్ధం ఆడుతున్నారు. ప్రతిరోజు వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, అతిక్రమం చేస్తున్నారు. ఈ విషయాలలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని కొరకు బ్రతకమని ఆయన వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. పూర్వకాలము నుండి ఆయన మనుషులను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా దేవుని మాటలను ప్రకటింపజేస్తూ దేవుని కొరకు అనేక మందిని బ్రతకమని ఆయన ఆ ప్రకటనలు బయలుదేరజేస్తున్నాడు కదా. మనలో ఇంకా జీవం ఉండగానే దేవుని వైపు తిరిగి మన పేరు జీవగ్రంథంలో ఉందో లేదో అని ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని మార్గంలో ముందుకు కొనసాగాలి. క్రీస్తు ప్రభువునందు నూతనమైన జీవితమును కలిగిన వారమై ఆ బ్రతుకును కాపాడుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగాలి. దేవునిలో ముందుకు కొనసాగాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన జ్ఞాపకాలలో ఉంటాం. మన పేరు దేవుని గ్రంథంలో ఉంటుంది. ఇక నేను చివరిగా చెప్పేది ఒకటే, మీరు పాపమును బ్లాక్ చేస్తే మీరు దేవుని గ్రంథంలో కనిపిస్తారు. మీరు పాపముతో సాంగత్యం చేస్తే దేవుడు మిమ్మల్ని బ్లాక్ చేస్తాడు. చాలా సింపుల్ ఈక్వేషన్ ఇది. చాలా సింపుల్ అండి, చాలా సులువండి. నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలరండి. ఏది కావాలో నిర్ణయించుకోండి. మీ చేతుల్లో ఉంది. ఏది కావాలో నిర్ణయించుకోండి. దేవుని కొరకు బ్రతకడం కాస్త కష్టమే. సత్యమును అనుసరించడం కాస్త కష్టమే. చచ్చిపోయే వరకు జీవగ్రంథంలో మన పేరు నిలబెట్టుకోవడం కాస్త కష్టమే, కొద్దిగా కష్టమే. కానీ భరించండి. నొప్పిని కాస్త భరిస్తేనే మనకేం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. ఒక సూది మందుకు భయపడి, ఒక చేదు మందు బిళ్ళకు మనం భయపడి, అసలు ఔషధమే మనం తీసుకోకపోతే మనలో రోగం ముదిరిపోతుంది కదా. దానికి మనం భరించాలి. పాపమును విడిచిపెట్టినప్పుడు, లోకమును ద్వేషించినప్పుడు, దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు కనుక మనకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇది భరించలేని ఇబ్బంది అయితే కాదు. రక్తము కారునంతగా మీరు పాపమును ఎదిరించారా? అది చివరి స్థితి. ప్రియులారా, దేవుని మహాకృపను పొంది ఆయన వలన బలవంతులై పాపమును ద్వేషించిన వారై పరిశుద్ధతలో నడుచుచు దేవుని కొరకు బ్రతకాలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. మీరు బ్లాక్ చేయబడుతున్నారంటే పాపమును మీరు స్వీకరిస్తున్నారని, పాపముతో సాంగత్యం చేస్తున్నారని అర్థం. అందుకే ప్రభువు సన్నిధిలో మోకరించి మీ పాపములను మీరు పూర్తిగా ఒప్పుకొని మరలా ఆ పాపము జోలికి వెళ్లకుండా దేవుని జీవవాక్యానుసారంగా మీ బ్రతుకులను మీరు దేవుని ముందు ప్రోక్షించుకోండి. ఆయనకు సమర్పించేయండి. నీతి సాధనములుగా మీ శరీర అవయవాలను వినియోగిస్తూ దేవునికి ఆలయముగా మీరు మలచబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు మీ పేరు చాలా స్థిరముగా జీవగ్రంథంలో ఉండేటట్టుగా మీ జీవితకాలం అంతా మీరు ప్రవర్తించాలని మీకు తెలియజేస్తూ మొట్టమొదట నన్ను నేను హెచ్చరించుకుంటూ
ఆ తర్వాత మీకు తెలియజేస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో చివరి భాగం, ఇక 10వ భాగం, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, దానిని కూడా వచ్చే భాగంలో మనం దేవుని కృపను బట్టి నేర్చుకుందాం. అంతటితో దేవుని నియమ నిబంధనలు సంపూర్ణంగా ముగింపబడతాయి. ప్రియులారా, ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఈ భాగాలన్నిటిలో వివరింపబడినటువంటి దేవుని మహాజ్ఞానమును విని నేర్చుకున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని వాక్యము వలన మీరంతా కూడా మేలు నొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యమును ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృప కలిగిన వాడునైనా మా పరలోకపు తండ్రి, మీ సమాచారమును ముందుగా మాకు తెలియజేశారు. ఏ విషయమును దాచిపెట్టకుండా సమస్త విషయములను మీ కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా మీ కరుణ చేత, మీ దయచేత మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, సత్యమును వెల్లడి చేసిన కాలంలో కూడా ఆ మాటలను వినేవారుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు ధన్యవాదములు తండ్రి. మీ కృతజ్ఞతలు నాయన. ఎందరో ఈ భాగ్యమునకు నోచుకొని వారు ఉన్నారు. మీ మాటలను ద్వేషించేవారు ఉన్నారు. మీ మాటలను ఒక మతంగా దూరం పెట్టిన వారు ఉన్నారు. నాయన, మేమైతే అట్టివారుగా ఉండకుండా మీ కృపకు పాత్రులమయ్యే ఆ జాబితాలో ఉండనిచ్చినందుకు మొట్టమొదట తండ్రి మీ పాదముల దగ్గర మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ తరువాత మీ మాటలను విన్న మేము ఆ మాటల ప్రకారం ప్రవర్తించినట్లుగా మాకు జ్ఞాన హృదయమును అనుగ్రహించండి. మీ మాటలు విని నిష్ప్రయోజకులం అయిపోతే వినని వారి కంటే దౌర్భాగ్యులం అయిపోతాం. కనుక నాయన, మీ మాటలను విన్నాము, చెవులారా వాటిని విని హృదయంతో గ్రహించాం. మీ మాటలు మేము ఒప్పుకుంటున్నాం. మా జీవితములను ఇదిగో తండ్రి మీ ముందు మేము ప్రోక్షించుకుంటున్నాం. మాకు మీరిచ్చినటువంటి ఈ శరీర సాధనాలను నీతి సాధనాలుగా వినియోగించే నిమిత్తం మీ కృపను దయచేసి మాకు అనుగ్రహించండి. మేము కన్ను మూసేంత వరకు నాయన ఈ నమ్మకత్వమును మేము కోల్పోకుండా, మీ గ్రంథంలో నుండి మా పేరు తుడిచివేయబడే పరిస్థితిని రానివ్వకుండా సుస్థిరముగా మా పేరు ఆ గ్రంథంలో కనిపించేటట్లుగా మా బ్రతుకులు ఈ భూమి మీద ఉండు నిమిత్తము క్రీస్తు ప్రభువు ద్వారా ఆయన నామములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మరింత బ్రతిమిలాడుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన, ఇదిగో ఎందరో బలహీనులుగా ఉన్నారు తండ్రి, ఎందరో అశక్తులుగా ఉన్నారు, ఎందరో పిరికివారుగా ఉన్నారు. వారిలో ధైర్యాన్ని నింపండి, మీ బలమునివ్వండి, మీ శక్తినివ్వండి. మీ కొరకు బ్రతికేటందుకు వారు పునరుజ్జీవమును క్రీస్తు ద్వారా పొందగలుగునట్లుగా వారికి సహాయం చేయండి. వారి జీవితాలలో పాపమును ద్వేషించి తండ్రి మీ గ్రంథములో పేరు సంపాదించుకునే భాగ్యం వారికి కల్పించండి. ఎందరైతే మీ మాటలతో ఏకీభవించి ఈ ప్రార్థనలో పాల్గొన్నారో ఆ బిడ్డలందరికీ మీ కృపా కనికరములు తోడుగా ఉంచమని మిమ్మను వేడుకుంటూ, కోరుకుంటూ, ప్రాధేయపడుతూ మా జీవితాలలో తండ్రి మిమ్మను సంతోషపెట్టే మీ బిడ్డలుగా ఉండుటకు కృపదయచేయమని అడుగుతూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట పరమందున్న మీ సన్నిధిలో మిమ్మను వేడుకుంటూ మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.